కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మా ప్రియులు మీరు పేరు పెట్టి మీ సన్నిధికి పిలుచుకున్న ఆనందం గారి కుటుంబ ఆదరణ కొరకై మేము ఇక్కడ చేరి ఉన్నాం. వారి జీవితం పట్ల మీరు చూపిన కృపకు, విశ్వసనీయతకు మీకు వందనములు చెల్లిస్తూ, వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటూ ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరిని పేరు పేరు వంతున దీవించి, సమస్తము మీ నామమునకు మహిమకరంగా చేరి ఉన్న మాకు ఆశీర్వాదకరంగా, ప్రత్యేకించి ఆనందం గారు విడిచి వెళ్ళిన కుటుంబమునకు ఆదరణను, ఆశీర్వాదమును కలుగు చేయనట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఓ మనసా దిగులు పడకే మనసా, మనసార శరణు వేడుమా, మదిలోని క్రీస్తు ప్రభుని నిలుపుమా. మనసా ఓ మనసా దిగులు పడకే మనసా, మనసార శరణు వేడుమా, మదిలోని క్రీస్తు ప్రభుని నిలుపుమా. ఆపత్కాలమునందు ఆదుకొను నాదుడు, ఆశ్రయించు వారిని ఆదరించు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచన పరుడు, బలవంతుడైన ప్రభు మనకుండగా భయపడకుమా. మనసా ఓ మనసా దిగులు పడకే మనసా, మనసార శరణు వేడుమా, మదిలోన క్రీస్తు ప్రభుని నిలుపుమా. ప్రభుతో జీవితమే పరమార్థమని ఎరిగి ప్రభులో జీవించుచుండగా, ప్రభు సందేశమే లోకానికి వెలుగని ప్రభుని ప్రకటించుచుండగా, ప్రభుతో జీవితమే పరమార్థమని ఎరిగి ప్రభులో జీవించుచుండగా, ప్రభు సందేశమే లోకానికి వెలుగని ప్రభుని ప్రకటించుచుండగా, సత్యము ఎరుగని చీకటి శక్తులు సత్య సువార్తను అవరోధించగా, పావనమూర్తిని పరిహాసించుచు పాతకులెందరూ దూషణ చేయుచు, ద్వేషమే శ్వాసగా రగిలిన బలవంతుడైన ప్రభు మనకుండగా భయపడకుమా. మనసా ఓ మనసా దిగులు పడకే మనసా, మనసార శరణు వేడుమా, మదిలోన క్రీస్తు ప్రభుని నిలుపుమా.
శాశ్వత రాజ్యము నిత్య నివాసము ప్రభుతో వసించు భాగ్యము శోధన సహితపు నమ్మిక జీవితం మరణం వరకు పోరాటము శాశ్వత రాజ్యము నిత్య నివాసము ప్రభుతో వసించు భాగ్యము శోధన సహితపు నమ్మిక జీవితం మరణము వరకు పోరాటము ఆద్యము నుండి భక్తులు ఎందరో అవనిల జీవితం క్షణభంగురమని పరదేశులమై జీవించుచు పరలోకమే మన చిరజీవంబని ఓర్పుతో నమ్మి జీవించగా బలవంతుడైన ప్రభు మనకుండగా భయపడకుమా మనసా ఓ మనసా దిగులు పడకే మనసా మనసార శరణు వేడుమా మదిలోన క్రీస్తు ప్రభుని నిలుపుమా ఆపత్కాలమునందు ఆదుకొను నాదుడు ఆశ్రయించు వారిని ఆదరించు దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన పరుడు బలవంతుడైన ప్రభు మనకుండగా భయపడకుమా మనసా ఓ మనసా దిగులు పడకే మనసా మనసార శరణు వేడుమా మదిలోని క్రీస్తు ప్రభుని నిలుపుమా. దేవునికి స్తోత్రములు. నాన్నను ప్రేమించి మీరందరూ వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు. నాన్నగారి ఆదరణ కూటము ఇప్పుడు ప్రారంభం చేయబోతున్నాము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సో మెనీ పీపుల్ ఫర్ ఆల్ దీస్ అరేంజ్మెంట్స్. ఐ థ్యాంక్ గాడ్. ఈ కార్యక్రమాన్ని చేయబోతున్న పెద్దల్ని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎం ఆనందరావు అంకుల్ గారు వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను అంకుల్ని. పాస్టర్ ఎం మణిరావు గారు, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. Pastor Harry Paul sir, we welcome you on stage. Pastor Harry Paul sir. M. Anandrao Uncle Garu, we invite you on stage sir. లేగుంటపాడు చర్చ్ వేదిక మీదకి రండి సార్. Thank you, Papa, for giving me this opportunity to lead the program of my close friend for the last 62 long years. I think ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికి కూడా అన్ని సంవత్సరాల అనుభవం మా సుమతికి కూడా లేదనుకుంటాను. 62 సంవత్సరాల అనుభవం. ఐ ఫీల్ ఇట్స్ ఏ ప్రివిలేజ్. పడుగుపాడు హాస్టల్లో 6వ తరగతి నుంచి 12 దాకా చదువుకున్నాం. 12th క్లాసు కోవూరు జెడ్పీ హై స్కూల్లో. అప్పట్లో 1962 to 69
అప్పట్లో మా కోర్ స్కూలు ఫేమస్, నెల్లూరు డిస్టిక్లో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి మా హెడ్ మాస్టర్స్కి. ఎక్సలెంట్ రాఘవయ్య గారు, ఇంగ్లీష్ సూపర్, తెలుగు, హిందీ. 6 feet ఉంటాడు సార్ అంతా, తెలుగు డ్రెస్ వేసుకుంటాడు, అన్మ్యారీడ్ ఆయన, బెత్తం పట్టుకుంటాడు. మార్కులు తగ్గిన ఇది చేసిన ఇంగ్లీష్లో ఎట్ట చెప్తా అంటే నిజంగా జీసస్ క్రైస్ట్ని చాలాసార్లు కోట్ చేశాడు ఆయన. ఆయన బ్రాహ్మిన్, డిసిప్లిన్ కింద. మా మేనేజర్ గారు కోవూరు హాస్టల్లో 5 గంటలకు ప్రేయర్కి లేపుతాడు. ఆనందరావు గారు, ఆయన పేరు కూడా. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా 45 years దాకా పేదలకు సేవ చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరికీ ఆయన 5 గంటలకి లేపుతాడు. లేలేదనుకోండి విపరీతంగా కొడతాడు. నేను 7 సంవత్సరాల్లో ఒక్కసారి దెబ్బతిన్నా. వీడు ఆనంద్ ఎప్పుడు దెబ్బతినలా. మార్కుల్లో మాత్రం మిగతా వాళ్ళు దెబ్బతిన్నారు కానీ నేను ఎప్పుడు దెబ్బతినలా. నా మార్కులు చూసి అతను చూసి నేర్చుకోండి అనేవాడు. అందువల్ల అక్కడ చదివిన వాళ్ళందరూ 5 to 6 ప్రేయర్ అవరు, దెన్ స్టడీ అవర్. అక్కడ చదివిన వాళ్ళు అందరూ చాలామంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, డాక్టర్సు, బ్యాంకర్సు, మంచి మంచి పోస్టులు, సోషల్ వెల్ఫేర్లో పెద్ద పెద్ద పోస్టులకు పోయి. రమణయ్య గారని మీకు తెలుసుంటారు, వడ్లపూడి రమణయ్య, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అయినాడు. చాలామంది. నిన్న నాకు ఒక్కతను ఫోన్ చేశాడు, ఆయన పెద్ద టీచర్, హెడ్ మాస్టర్కి రిటైర్డ్ అంటే పెద్దయ్యని తెలుసు, కే ఆనందంకి తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ అని. అట్టా అక్కడ హాస్టల్లో చదివిన వాళ్ళందరూ క్రిస్టియన్స్ ఎంతో ఉన్నతమైన స్థితికి పోయారు. ఇప్పుడు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా. ఎందుకంటే వేకునే లేచి, నాకు ఇప్పుడు 74 కంప్లీట్ అవుతున్నాయి 30వ తేదీకి. ఇప్పుడు కూడా నేను ఈరోజు కూడా 5కి లేచిన. అంటే ఈ మధ్య చాలా సిక్ అయినాను, ఆల్మోస్ట్ డెత్ బెడ్కి పోయినాను. అప్పుడు 3 నెలలు మా వాయిస్ పోయింది. కానీ మా పాప తీసుకుపోయి హైదరాబాద్లో రిపేర్ చేయించినాను. మరి దేవుడు నాకు ఎందుకు ఇచ్చాయంటే నాకు అనిపిస్తుంది, ఉదయం లేచి ఏడ్చిన, మరి నా ఫ్రెండ్ యొక్క కార్యక్రమాన్ని నేను చూడాలని నాకు ఇచ్చాడేమో దేవుడు. మా మిస్సెస్ చెప్పింది హైదరాబాద్ పోయేటప్పుడు, మేము ఇంకా తిరిగి రామని చెప్పి మా పక్కింటికి మా మండ్రావు గారు సార్కి చెప్పింది, ఇంకా తిరిగి రాము, ఈయన ఇంకా చనిపోవాల్సిందని. కానీ నిజంగా నాకు దేవుడు ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చి, నేను బ్యాంకులో చేరినప్పుడు నాకు 3 జతల బట్టలు ఉన్నాయి. ఒక చిన్న సూట్ కేసు మా అమ్మ ఇచ్చి, వేగూరు మాది, ఆనంద లేగుంటపాడు, మరి చిన్న సూట్ కేసు ఇచ్చి, మా అమ్మ ఒకటే చెప్పింది, మా అమ్మకి 8 మంది సంతానం, 5 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు. ఆనంద్ ఒక్కడే వాళ్ళ తల్లికి. మా అత్తగారికి 11 మంది సంతానం, 8 మంది ఆడపిల్లలు, 3 మగపిల్లలు. వాళ్ళు కూడా టీచర్సే, మా పేరెంట్స్ కూడా టీచర్సే. ఏమి లేదు మాకు, ఆ ఇల్లు తప్ప. మా అమ్మ ప్రార్థన చేసి 5 గంటలకు లేస్తుంది. ప్రార్థన చేసి ఏం చెప్పిందంటే, కొప్పోలు అన్నమ్మ, మా మాంగారు కొప్పోలు రాజు అని ఆత్మకూరులో ఉన్నాడు, టీచర్గా చేస్తూ వాలంటీర్ తీసుకొని దేవుని పరిచర్యలో ఉన్నాడు. ఇప్పుడు 95 సంవత్సరాలు ఆయనకి. ఏకజామున లేచి పాడతాడు, 95 years. ఇంకొక మా అమ్మ తమ్ముడు కావల్లో ఎంఆర్ఓగా చేసి రిటైర్ అయినాడు. మా తల్లికి 3 అయితే. వాళ్ళు చిన్న స్థితిలోంచి వచ్చారు, కానీ దేవుడు ఎంతగానో నేను అనుకోలే స్టేట్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వస్తుందని. 5 ప్రమోషన్లు, రాత్రింబౌళ్ళు చదువుతా. మా సార్ చర్చిలో మండ్రావు గారు నేను బీటీహెచ్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, రిటైర్ అయిన తర్వాత 19 మంది మా బ్యాచ్లో ఉంటే నేను ఒక్కనే డిస్టింక్షన్. మా మిస్సెస్ అనేది, ఏంది నువ్వు రాత్రింబౌళ్ళు చదువుతావు? అవును, ఒక పని తీసుకుంటే ఎంత కష్టపడి సాధించాల్సిందని. మరి ఆనంద్ కూడా అంత కష్టపడి వాడికి ఏ బాధ్యత ఇచ్చినా నేను నా స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, మేమిద్దరు మాత్రం వాడు అనుకుంటాం మొదటి నుంచి. అంత క్లోజ్ అన్నమాట. అన్నీ షేర్ చేస్తాడు, నేను కూడా అన్నీ ఆయనకి షేర్ చేస్తాను. కనుక దేవుడు నన్ను మళ్ళీ బతికిచ్చాడంటే ఈరోజు మరి దేవునితో ఉంటాడు. నా స్నేహితుడు నాకు 100కి 100 పాళ్ళు నమ్మకం ఉంది. అంత నమ్మకమైనోడు ప్రతి విషయంలో, కుటుంబంలో, పిల్లల విషయంలో, తనకు అప్పచెప్పిన బాధ్యతల్లో ఎంత నమ్మకం అంటే చెప్పలేము. అది చర్చి కట్టాలని అంటే 2016లో వచ్చాడు నా దగ్గరికి, లేగుంటపాడులో పెద్ద చర్చి కట్టాడు. అప్పుడు మా మిస్సెస్కి క్యాన్సర్ ఆపరేషన్ అయ్యింది. నేను చెన్నైలో ఆపరేషన్లో, అపోలోలో చాలా ఖర్చులు అయ్యి వచ్చాడు నా ఇంటికి. రే నువ్వేమన్నా సహాయం చేయగలంటే చూశాను నేను. ఆనంద్ నా దగ్గర ఈ దాదాపు 15 lakhs దాకా అయింది, ఇప్పుడేం లేదు. ఆయన జోబులో చెక్ చేస్తే 6,000 ఉండింది. ఒరే ఇది ఇస్తాను, ఇంతకు మంచి లేను రన్న, అది చాలు నాకు అన్నాడు. మరి అంత ప్రేమగా ఉండే నా స్నేహితుడు ఈ రోడ్డు లేడంటే, కానీ దేవునితో ఉన్నాడు.
ఇది కొద్ది కాలం యాత్రికులు మనమంతా. కాబట్టి నేను ముందుగా ఆ బిడ్డకు ఒక పాట పాడి తర్వాత ఇంకొకటి ఉంది, దీంతో నేను స్టార్ట్ చేస్తాను. ఇంత వయసులో కూడా 74 నా వాయిస్ పోతే మేడం గారు మా చర్చిలో ప్రతి వారం అందరూ ప్రేర్ చేశారు. పాస్టర్ గారు, మేడం గారు డీకే కాలేజీలో బాటనీ హెడ్గా చాలా తెలివిగల ఆమె, మళ్ళీ నాలెడ్జబుల్, బైబిల్ ఏదడిగినా చెప్పేస్తుంది. మా చర్చిలో డీకన్ను, మంచి ఆనర్. ఆమె చర్చిలో సండే ప్రార్థన చేస్తూ ఉంటే నేను అక్కడ ఆన్లైన్లో హైదరాబాద్లో కదలలేని స్థితిలో కుర్చీ వేసుకొని కూర్చొని ఉంటే, సార్ దేవా నీకోసం ఇంత పాడుతున్నేవాడు, నోరు పోయింది ఆయనకి, ఒకరోజు వచ్చి మళ్ళీ పాడాలి దేవా అని ప్రార్థన చేసింది. మా చర్చిలో అన్ని సమాజాలు, అన్ని ఏరియాస్, ఉమెన్స్ కానీ యూత్ కానీ అందరు చేశారు. మళ్ళీ తిరిగి ఏప్రిల్ నుంచి నా దేవుడు నాకు పాడేదానికి ఇచ్చాడు. మరి అంత గొప్ప దేవుడు మనం ఆరాధించేది. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, సార్ వాళ్ళు చెప్తారు, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. టేస్ట్, రుచి చూచి తెలుసుకోమన్నాడు. అంటే మొట్టమొదట బిడ్డలకి రుచి అనేది ఎవరు నేర్పిస్తారమ్మా చెప్పండి? ఎవరు నేర్పించేది? ఎవరమ్మా చెప్పండి, ఆయన తెలవదా? రుచి అనేది ఎవరు? తల్లి. ఎవరికైనా బిడ్డలకి రుచి అనేది తల్లి నేర్పిస్తుంది. ఇప్పుడు మా అమ్మ చేసింది ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, చాలా బాగా చేస్తుంది. రుచి చూచి తెలుసుకో, రుచి చూస్తే కానీ మనకు విలువ తెలియదు. అటువంటిది ఇది దేవుణ్ణి కూడా రుచి చూస్తే కానీ ఎవడైనా కానీ, ఊరికనే చర్చికి పోయినంత మాత్రాన ఉపయోగం లేదు. తల్లి నీతిగా నిజాయితీగా ఉండి జీవించినంతకాలం నీతిమంతులు అటుంటేనే, నీతిమంతుడుగా ఉంటేనే. నా సర్వీస్లో కూడా ఏమాత్రం రిమార్కు లేక కొన్ని వేల మంది పేదలకు సహాయం చేస్తే నాకు 3 కలెక్టర్లు అవార్డులు ఇచ్చారు. ఆగస్టు 15కి పిలిచి నన్ను ఇక్కడికి. నేను వాటి కోసం చేయలే, నాకు తెలుసు కష్టం, ఎంత కష్టంలో వచ్చానో పేదలు. కాబట్టి నేను దేవుడు నిన్ను అడుగుతాడు, రేపు పోయినప్పుడు నా సీసీ కెమెరా ఆన్ చేస్తాడు, అడుగుతాడు, నువ్వేమన్నా నీకు ఇంత ఇచ్చాను, ఇన్ని ప్రమోషన్లు ఇచ్చాను, 5 రాష్ట్రాల్లో పనిచేసి ఇచ్చాను, మరి నువ్వేం చేసావు చెప్పు అని నా సీసీ కెమెరా ఆన్ చేశాడు అనుకోండి, ఏం చెప్తామమ్మా? ఆఫ్టర్ ఆల్ మనుషులు చేసిన సీసీ కెమెరాలు మనం చేసి అన్నీ చూపిస్తూ ఉంటాయి, తెలుసు కదా బాబు. ఆయన బాబు కెనడాలో హైయెస్ట్ పిహెచ్డి చేసి పెద్ద కుమారుడు, ఈ పాప కూడా పెద్ద కుమార్తె పిహెచ్డి, ఈయన కూడా ఎంటెక్, ఎంత చదివిచ్చాడు నా. మరి ఇక్కడ జరిగే ఇన్ని ఫ్రాడ్స్, నేను స్టేట్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక బ్రాంచ్లో తెలంగాణలో ఒక ఆర్ముడ్ గార్డు, అతని పని ఏంది? కాపాడాల్సింది కదా. కంచె చేను మేస్తే ఏమవుతుంది? సామెత ఉంది కదా, నిజం అది. ఆయన క్యాష్ ఆఫీసర్ ఉంటాడు కదా, డబ్బు లెక్క పెడతా ఉంటాడు. ఆయన మేనేజర్ పిలిచే లోపల డ్రాయర్లో తాళం వేయకుండా పోయి, నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడు మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అని బైబిల్లో ఉంది. ధనాపేక్ష సమస్త కిడులకు మూలమని. నేను నా సర్వీస్లో 37 సంవత్సరాలు ఎవరిని నమ్మాల, యాక్షన్ చేసేవాడిని. చాలామందిని పట్టుకున్నాను. చెన్నైలో 60 కోట్లు ఫ్రాడ్ పట్టుకున్నాను. సిబిఐ వాళ్ళు పిలిచి నన్ను 3 ఆఫీసర్స్ ఎంక్వైరీ చేశారు. అయినా కానీ మరి దేవుడిచ్చిన జ్ఞానం వల్లే, మా గొప్పతనం కాదు. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమును నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా. మెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమును నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇళ్ళలో జీవించనా, ఇళ్ళలో జీవించనా.
గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనన్నా, నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. మెల్లనే పాడినా తీర్చిన నీ రుణమును నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓపెనింగ్ ప్రేయర్ పాస్టర్ వై పాల్ గారు లేగుంటపాడు, ఆయన కట్టించిన చర్చి ఆనందం కట్టించిన చర్చి పాస్టర్ గారు. స్తోత్రము తండ్రి యెహోవా. ఆనందయ్య గారి ఈ ఆదరణ కూటమును మీరు జరిగిస్తున్నారు, అందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులు, మంచి వాతావరణం ఇచ్చావు, అందుకై స్తుతులు తండ్రి. స్తుతులు, అనేక మంది ప్రజలు వచ్చారు, అందు నిమిత్తమై స్తుతులు ప్రభా. స్తుతులు, ఈ కూటము ఈ కుటుంబానికి ఆదరణకరంగా ఉండాలి, ప్రజల్ని బలపరచాలి, కుటుంబాన్ని ఆదరించాలి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే దైవజనులను దీవించండి, వచ్చిన ప్రజలను దీవించండి. ఈ కూటమి అంతటిని మీరే మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇప్పుడు ప్రియా యేసు రాజును చూచిన చాలు, అందులో ఉన్న పిల్లలు వచ్చి పాడాల్సిందిగా కోరుచున్నాను. ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోనైనా ఆయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, భక్తుల గుంపులో సత్కరించిన చాలు, భక్తుల గుంపులో సత్కరించిన చాలు, ప్రియా యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు, యేసు రాజును చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. వాక్యము చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యము చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదలు నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదలు నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసు రాజును చూచిన చాలు,
మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేనాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడెను. నా భాగ్య గృహమును స్మరించుచు. హృదయము స్తుతులతో నింపబడెను. నా భాగ్య గృహమును స్మరించుచు. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా వర్ణింపనామానుక చాలదయ్యా, వర్ణింపనామానుక చాలదయ్యా. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి. భక్తుల గుంపులో హర్షించిన చాలు. భక్తుల గుంపులో చూచిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఇప్పుడు ఈ దినము ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకున్నాము. మన మధ్యన ఉన్న కరుణ్ కుమార్ వచ్చి చదవాలా. ఆ బాబు ఇన్ని బాధ్యతలు నిర్వర్తించాడు. నేను చూస్తున్నాను వీళ్ళందరికీ ఎంత పరిచయం చేశాడు. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి, ఎందుకంటే కొట్టండి, ఎందుకంటే ఎంత కష్టపడ్డాడు ఆ బిడ్డ. నేను చూస్తూ ఉన్నాను అన్ని పనులు. మరి ఇక్కడ వాళ్ళు హైదరాబాద్ని చూస్తే ఎన్ని చేశావు కదా నాయన, చేశారు కదా. మరి లేదు కానీ బట్ లీడింగ్ తీసుకున్నావు కదా. రా, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నాడు బాబు. 1 పేతురు 1వ అధ్యాయం కాదు, 1వ అధ్యాయము 13 నుంచి 17 దాకా. ఇక్కడ రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు చదువుకుందాము. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఆమెన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుంటూ కృపా సత్య సంపూర్ణ ప్రేమ కనికిరమ దయగలిగినట్టు మా గొప్ప తండ్రి, నీ పాదాలకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దినమున ప్రభా మేము మా అన్నగారైనటువంటి ఆదుకోవటానికి ఇచ్చేసాం. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. వాళ్ళ కుటుంబాన్ని ప్రభా, వదిన పిల్లలు వాళ్ళ ప్రభువ వాళ్ళకి ఆదరణ దయచేయకుండా ప్రభా, వాళ్ళకి మీరే తండ్రి అయి ఉండి కాపుదల రక్షణగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి బిడ్డ ప్రభువ
ఆనందంగా ప్రభువ ఆయన సంతోషంగా ప్రభువ మీ యొక్క రాజ్యములో పరలోక రాజ్యములో మీ కుడి పార్శ్వములో ఉన్నాడని మేము నమ్ముచున్నాం ప్రభువ ఆయన ప్రభువ నీ యొక్క భయభక్తులు వినే విధేయతలు ప్రభువ ఆ కుటుంబం మొత్తం కూడా లోబడి ప్రభువ నిన్ను నమ్ముకొని ఉన్న బిడ్డలు ప్రభువ వాళ్ళకి పూర్తి రక్షణ అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ప్రభు ఆ కుటుంబానికి మీరే తండ్రి నీడే అయి ఉండి ప్రభు కుటుంబాన్ని కాపాడమని వేడుకుంటున్నాం ప్రభు. ఇక్కడ చేరినటువంటి పాస్టర్ దీవించండి ప్రభువ. నీ యొక్క వాక్యము చెప్పబోచున్న బిడ్డను ప్రభువ మీరు మీ యొక్క నోటిని బోరగా వాడుకొని ప్రభువ ఆయనే చెప్పే మాటలకు వాక్యానికి మేము లోబడి ప్రభువ మేము దానికి మాదిరికరంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి. పరిదేశంలో ప్రభువ మేమందరం కూడా ఒకప్పుడు చేరవలసిన వారమే ప్రభువ. అన్నని మీరు తొందరగా పిలుచుకున్నారు ప్రభువ. మీ యొక్క ఇష్టమైన బిడ్డ ప్రభువ, మిమ్మల్ని నమ్మినటువంటి బిడ్డ ప్రభువ. నిన్ను నమ్మిన బిడ్డలని ఎప్పుడు మీరు ఎడబాయరు విడువరు ప్రభువ. అదేవిధంగా ప్రభువ కుటుంబానికి ఆదరణ అనుగ్రహించండి ప్రభువ. ఇక్కడ చేయనటువంటి వాళ్ళందరూ కూడా దీవించి మనం వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు నీ యొక్క పాస్టర్ గారు నీకు వాక్యాన్ని బోధిస్తున్నారు ప్రభువ. మేము విని ప్రభువ నీ యొక్క వాక్యానుసారం జీవించగలిగి ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమాన్ని అంతటిని కూడా ప్రభువ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తునామం పేట బ్రతినాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించినని ఇక్కడికి వచ్చి బిడ్డలందరూ కలిసి పాడాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సంఘాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆపివేయుచున్నది.
బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శక్తి దయ సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైనా నన్ను నడిపించగలవు. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైనా నన్ను నడిపించగలవు. నా తోడు నీవే, నా బలము నీవే, నా శృంగమా, నా శైలమా. నా తోడు నీవే, నా బలము నీవే, నా శృంగమా, నా శైలమా. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైనా నన్ను నడిపించగలవు. ఏముంది నాకు ఈ ఇలాలో, విలువైనది ఘనమైనది. ఏముంది నాకు ఈ ఇలాలో, విలువైనది ఘనమైనది. అంతా వ్యర్థమేగా, ఏది నాతో రాదుగా. అంతా వ్యర్థమేగా, ఏది నాతో రాదుగా. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైనా నన్ను నడిపించగలవు. పరలోకములో ఉంది, వ్యర్థమైన ఇల్లు ఈ లోకములో ఉంది. నా సొంత ఇల్లు పరలోకములో ఉంది, వ్యర్థమైన ఇల్లు ఈ లోకములో ఉంది. ఈ మార్గం
రాజ్యమే నా రాజ్యము, నీ మార్గమే నా మార్గము, నీ రాజ్యమే నా రాజ్యము. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైన నన్ను నడిపించగలవు. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైన నన్ను నడిపించగలవు. నా తోడు నీవే, నా బలము నీవే, నా శృంగమా, నా శైలమా. నా తోడు నీవే, నా బలము నీవే, నా శృంగమా, నా శైలమా. నీవే నాకు చాలు యేసయ్యా, ఎన్ని కష్టాలైన నన్ను నడిపించగలవు. మాకు ఎలా పరిచయం అంటే, నాకు ఎలా పరిచయం అంటే, ఆయన చర్చి కట్టడానికి సహాయపడ్డారు. అప్పుడు నాకు పరిచయం. ఆయన ఆదివారం వచ్చేవారు చర్చి కాడికి. అక్కడ జ్యోతిర్మెంట్లో కూర్చొని ఉండేవాడు. అప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే, సార్ బాగా చేయండి సార్ సేవ అని చెప్పేవాడు. ప్రతి కనపడప్పుడు అప్పుడప్పుడు వచ్చేవాడు లేకుండాపడికి వచ్చి ఆ జ్యోతిర్మెంట్ కాడ కూర్చుంటే అప్పుడు చూసేది. నేను చూస్తే ఎప్పుడు మాట్లాడినా సార్ బాగా చేయండి సార్, బాగా చేయండి సార్ సేవ అని చెప్పి నన్ను సంఘస్థులు బలపరిచేవాడు. అప్పుడప్పుడు చర్చిలో కూడా పాట పాడి కొంచెం అందరినీ ప్రోత్సహించాడు అనమాట. అలా ఆయనకి మాకు పరిచయము. అయితే చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు కనపడ్డా కూడా దేవుని సేవ చేయండి, దేవుని పని ఈ మాట తప్పితే ఇంకొక మాట ఎప్పుడు ఆనందయ్య దగ్గర ఉండేది కాదు. చాలా మంచి వ్యక్తి అయినా సరే మంచిది. దేవుని దగ్గర అందరూ వెళ్ళాలి కాబట్టి, ఎప్పుడు వెళ్ళిపోవాలి కాబట్టి దాని విషయంలో మనం చింతలేదు. కానీ ఆయన ఉన్నంత వరకు దేవునితో బతికాడు, దేవునితో జీవించాడు, దేవుని మాటలు చెప్పాడు. నాకు కొన్ని మాట చెప్పాడు, అయ్యగారు ఒకసారి నేను పరిశుద్ధాత్మ కూడా జరిగించకపోతే జరిగించని చెప్పాడు నాకు. అంటే ఆయనకి ఆ తపం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అయ్యగారు మంచి అయ్యగారు. మనం ప్రేయర్ ఫర్ కంఫర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ వాళ్ళందరూ వస్తే ఆనంద్ యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరిస్తాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తే పాస్టర్ హరిపాల్ గారు దీన్ని నడిపించి ఆయన మనకు కొన్ని ఆదరణ వాక్యాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. హరిపాల్ గారు నాకు ఎట్ట సహాయం చేశారంటే, మా ఇంటి పక్కన సుమంత్ అని ఉన్నాడు, పరంజ్యోతి గారు. ఆయన ఏడీగా పనిచేసి ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్ అయ్యాడు. వాళ్ళ వైఫ్ సుజాతమ్మ మా కజిన్, ఆయన కొడుకు సుమంత్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, 33 years. నేను చెప్పాను ఇట్ట మా ఫ్రెండ్కి ఇట్ట అయిందంటే వెంటనే అన్నీ అరేంజ్ చేశాడు, ఫోన్ల మీద చేసేస్తాడు. అంత మంచి నెలకు 3 లక్షల పైన సంపాదిస్తాడు. కానీ పేదలకి ఎంత పెడతాడంటే వాళ్ళ కుటుంబం అంతా మా ఇంటి పక్కనే సుజాతమ్మ వాళ్ళు రేపు వచ్చినప్పుడు బిడ్డలకు పరిచయం చేస్తాను. మరి అంత పరిచయం చేసి పాస్టర్ గారు కావాలంటే హరిపాల్ మండిరావు గారు లేరు, హైదరాబాద్లో ఉన్నారు. వెంటనే పాస్టర్ గారితో మాట్లాడి ఆయన ఎంత తగ్గింపు అంటే హరిపాల్ గారు నేను చూడటం, ఎందుకంటే మా చర్చికి వచ్చినప్పుడు చూశాను, మంచి మెసేజ్, ఎక్సలెంట్ మెసేజ్ ఇస్తాడు, రిలవెంట్ విత్ కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో తెలుగులో ధారాళంగా. కానీ మొన్న నేను ఆయన 3 గంటలకు రండి సార్ అన్నాడు. ఆ రోజు అక్కడ పర్మిషన్ తీసుకోవాలి కదండి. సరే 3 గంటలకు మేము ఇద్దరం కారు వేసుకొని పోతే అక్కడికి పోయినాడు. దాని ఇన్ఛార్జి ఆయన పేరు సార్ హృదయ్ కుమార్. అంటే ఆ కమిటీ మెంబర్స్ అందరూ, అంటే బరియల్ గ్రౌండ్ కమిటీ మెంబర్స్ అందరూ ఉదయ్ కుమార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన చూసి ఏమన్నా అంటే, పాస్టర్ గారు మీరు ఎందుకు ఇంత దూరం వచ్చారు, ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా మీరు. ఎందుకంటే ఆయన సెంటనరీ బాప్టిస్ట్ చర్చి బట్వాడిపాలెము పాస్టర్ గారు, పెద్ద సెంటనరీ 100 years దాటిపోయింది ఆ చర్చి పెట్టి. మరి అంత గౌరవం ఇచ్చి ఆయన నాతోటి వెంటనే దాన్ని రాసి సంతకం పెట్టించేసి నాతోటి బరియల్ గ్రౌండ్కి వచ్చాడు, వాళ్ళందరితో మాట్లాడాడు. అక్కడ నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, పాస్టర్ గారి దగ్గర ప్రతి ఒక్కరితో చిన్న వాళ్ళైనా ఎంతో ప్రతి ఒక్కరిని గౌరవించాడు. చిన్నవాళ్ళైనా చిన్న పని కోసమైనా బాబు దిగి కారు దిగి వాళ్ళంట బతిమలాడతాడు. నేను 5 రాష్ట్రాల్లో పనిచేసి చాలామంది పాస్టర్స్ని చూశాను. ఐ హావ్ నాట్ సీన్ సచ్ క్వాలిటీస్. ఆనర్ బిగెట్స్ ఆనర్.
మనం ఆరాధించే దేవుడు కిందకి దిగి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు శిష్యులు. ఇప్పుడు నేను బ్యాంక్ అనుకోండి ఏజీఎం అయితే ఏమి సో వాట్, 4 గోడల మధ్య మట్ట. నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది. ఇంత మంచి పాస్టరు రాత్రి 7:30 దాకా ఉండి, సార్ ఫోటో తీసుకోవాలా స్టూడియో దగ్గరకు పోదామంటే, తప్పకుండా రండి సార్ పోదాం అని. అక్కడ కూడా వచ్చే కారులో కూర్చుంటే నేను పోయి అక్కడ ఫోటో తీసుకొని ఆనంద ఫోటో తీసుకొని వచ్చి, అంత తగ్గింపు స్వభావం ఉండబట్టే దేవుడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. కానీ ఈ దినాల్లో పాస్టర్లకి ఆ గుణం లేదు. కనుక నేను విత్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ సార్ ఫర్ యూ. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిక్కిలి విలువగలది. ఆనందం గారు నాకు గౌరవాన్ని ఘనతను దేవుని ఎదుట కల్పించారు. ఐ డెంట్ డూ ఎనీ ఫేవర్ టు హిమ్. మోరోవర్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ అండ్ ఆనర్డ్ బై హిమ్ త్రూ ద ఫ్యామిలీ అండ్ త్రూ ద మెన్ ఆఫ్ గాడ్. దయచేసి కుటుంబ సభ్యులు ముందుకొచ్చినట్లయితే వారి చిత్రపటాన్ని ఆవిష్కరిస్తాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఆనందం గారు విడిచిపోయిన కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నా. సమస్త జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము మీ పిల్లల హృదయములకు, తలంపులకు కాపలా ఉండి వారిని ఆదరించి ఆశీర్వదించలాగా మీ సహాయం దయచేయండి తండ్రి. మీరు మీ సన్నిధి, మీ ప్రసన్నత సదాకాలము కుటుంబంలో తోడై ఉంచి మీ నామమును తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభు సిలువలో మరణించిన సమయంలో ఆయన ఇలా ఉంటారు అని తెలియచేసేటువంటి ఒక చిత్రపటాన్ని డాక్టర్ కోన శౌరిబాబు గారు తీయడం జరిగింది. వారు చరిత్రను పరిశోధించి దాన్ని తీసుకొచ్చారు. ఈరోజు వారి స్నేహితులు కుటుంబానికి దాన్ని అందజేస్తారు. ఆనందరావు. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులు, దైవజనులు పాస్టర్ మండ్రావు గారు మనకు దేవుని వర్తమానాన్ని అందిస్తారు. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కుటుంబ పక్షంగా నేను ఒక వచనాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కుటుంబీకులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని,
విశ్వాసమును కాపాడుకుంటుని. ఐ హ్యావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్ అండ్ ఐ ఫినిష్డ్ మై రేస్ అండ్ ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. ఈ 3 విషయాల్లో నుంచి ఆనంద్ గారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, హీ ఈజ్ ఎ గుడ్ ఫైటర్ and he is a great finisher and he is the greatest faithful person. Good fighter, great finisher and greatest faithful man in the Lord. పౌలు చనిపోవడానికి ముందు తన సాక్ష్యాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఆనందం గారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి. ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పోరాటాలు, రకరకాల పోరాటాలు. వాటన్నిటిలో కూడా వారు విజేతగానే నిలబడ్డారు వారి యొక్క విశ్వాసాన్ని బట్టి. గత ఆదివారం సంఘంలో నేను వర్తమానం ఇస్తున్నప్పుడు మా సంఘ సభ్యులను ఒక మాట అడిగాను. దానియేల్ని సింహపు గుహలో వేశారు. డానియల్ వాజ్ ఇన్ లయన్స్ డెన్ అండ్ వేర్ ఆర్ ద లయన్స్? దానియేలును సింహం గుహలో వేశారు. దానియేలు సింహం గుహలో ఉన్నాడు. సింహాలు ఎక్కడున్నాయి? దట్స్ మై క్వశ్చన్. సింహాలు ఎక్కడున్నాయి? గుహలోనే కదా అంటారు. నో, లయన్స్ ఆర్ ఇన్ గాడ్స్ డెన్. ఇఫ్ యు థింక్ యు ఆర్ ఇన్ ద డెన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కంట్రోల్డ్ బై హిమ్, ఎల్ షదాయ్. పౌలు యొక్క సత్యం అది, భక్తుల యొక్క సత్యం అది. ఆనందం గారు తన జీవితంలో చేసిన ప్రతి పోరాటంలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. సో హీ కుడ్ సే దట్ ఐ హ్యావ్ ఫాట్ ద గుడ్ ఫైట్. గుడ్ ఫైటర్. నాకు పరిచయం లేదు, కానీ ఫ్రమ్ ద డే హీ హ్యాస్ చోజన్ టు టేక్ ఏ పాత్ ఆఫ్ employment, and even before that, while he was studying in the hostels, everything is a struggle, everything is a fight, and he stood the winner by the grace of God. I have fought the good fight అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. a good fighter. Number 2, I have finished the race. గ్రేట్ ఫినిషర్ ఆఫ్ ద రేస్. తెలుగులో ఒక పద్యం ఉంది, ఆరంభింపరు నీచ మానవులు అని. ఒక పనికి పూనుకోవాలంటే కొంతమంది భయంతో పూనుకోరట. కొంతమంది మధ్యలో ఏదైనా ఆటంకాలు వస్తే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారట. ధీరులు అయినటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దాన్ని ముగిస్తారట. క్రైస్తవ జీవితంలో తన ముందు దేవుడు ఉంచినటువంటి రేస్ని he successfully finished it. నోవహు జలప్రళయం గురించి మనందరికీ తెలుసు. జలప్రళయం తరువాత భూమి మీద ఉన్నటువంటి నీళ్లు తగ్గాయో లేదో తెలుసుకోవడానికి నోవహు ఒక నల్లని పావురాన్ని ఓడలో నుంచి బయటికి వదిలాడు. ఆ పావురము అటు ఇటు తిరిగి భూమి మీద నీళ్లు ఉన్న కారణం చేత తన అరకాలైనను మోపుటకు వీలు కాక అది మరలా తిరిగి నోవహు ఓడలోనికి వస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, నోవహు చెయ్యి చాచి ఆ పావురమును ఓడలోనికి తీసుకొనెను. వాట్ వాజ్ ద డవ్ డూయింగ్? భూమి మీద అంతా తిరుగుతూ ఉంది, ఎక్కడైనా కాలు మోపడానికి స్థలం ఉందేమో అని. లేదు. అండ్ వెన్ ఇట్ వాజ్ రిటర్నింగ్, we are sure that it would enter into the ark. But why did Noah stretch his arm? Because he knew the toil of the dove. Just imagine, ఈ రేసులో ఆయన ఎంత అలసిపోయారో మనకి తెలియదు. బట్ the wounded hands of our Lord stretched forth to take Mr. Anandam garu into heaven. నోవహు ఓడ రక్షణకు సాదృశ్యం. నోవహు చెయ్యి చాపి అలసిపోయిన ఆ పావురాన్ని ఓడలోకి తీసుకున్నాడు. త్రూ అవుట్ హిజ్ ఫైట్, త్రూ అవుట్ హిజ్ రేస్,
He finished it successfully. He finished it successfully. So I'd like to call him a great finisher, a good fighter, a great finisher. And finally, out of all these things, one thing made him the greatest person, that is faith. Greatest faith. నా విశ్వాసమును కాపాడుకుంటేని, నా విశ్వాసమును కాపాడుకుంటేని. పరిశుద్ధ గ్రంథంలోనే ఆదికాండంలో ఒక వ్యక్తి గురించి ఒక గొప్ప సాక్ష్యం ఉంటుంది. అదే సాక్ష్యం హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చూడవచ్చు. హనోకు దేవునితో కూడా నడిచెను. దేవుడు అతని నడకను, అతని జీవితాన్ని ఇష్టపడ్డాడు. దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు ఇక్కడ లేకపోయాను. వాట్ ఏ లైఫ్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ మీరు చూస్తే చాలా అద్భుతంగా ఆ హీబ్రూ పదాన్ని రాసుంటారు. ఇట్స్ ట్రాన్స్లేటెడ్, ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్పోర్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒకే పదం. దేవుడు అతన్ని కొనిపోయాను. ట్రాన్స్లేటెడ్, ట్రాన్స్ఫర్డ్, ట్రాన్స్పోర్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆఫ్ ఆల్ ద ఫిజికల్ వీక్నెసెస్, despite having all the limitations, all the struggles, in spite of all the fights and failures, he stood the greatest person in the Lord as a faithful servant of God. That's what I mean to say, greatest faith. హనోకు దేవునితో నడిచాడు. పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూడొచ్చు, ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వాళ్ళ మధ్య మంచి అఫెక్షన్, బాండింగ్ ఉండాలి. దట్స్ ద ఫెయిత్. హబక్కూకుని జ్ఞాపకం చేసుకుంటే ఏమీ లేని స్థితిలో కూడా, ఫలించే ద్రాక్ష తోటలు లేకపోయినా, చేల్లో పంట లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందించుతున్నాను. డెత్ ఈజ్ ఎ డిలైట్ టు ద పీపుల్ హూ హ్యావ్ ఫెయిత్. గుడ్ ఫైటర్, great finisher and greatest faithful man of God. May the good God console and comfort the family with his word, by his word and the Spirit. Thank you one and thank you all. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి, కృషించిపోని కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ స్థితినున్న
శుద్ధాత్మను నొసగితివి ఆ సంపూర్ణ స్థితి నంద శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లిందము స్తోత్రం చెల్లిందము పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. మాకేం లేదమ్మా నాకు ఆనందకి, కానీ చిన్నప్పటి నుంచి దేవుని స్తుతించినందుకే ఇంత ఘనత ఇచ్చాడు. వాళ్ళ బిడ్డల్ని ఈ స్థితిలో ఉంచాడు, నా బిడ్డలను కూడా ఇచ్చించాడు. మరి కొంతమంది నోరు కూడా తెరవరు, చర్చికి వస్తారు కానీ నోరు కూడా తెరవరు. మరి దేనికి నోరు ఇచ్చింది దేవుడు? ఇప్పుడు ముఖ్యమైన కార్యక్రమము ఆనందం గురించి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా వాళ్ళ కుమారుడు వచ్చి కెనడాలో ఉన్నాడు, పిహెచ్డి చేసినాడు. మరి వాళ్ళ మిస్సెస్ కూడా పిహెచ్డి. లక్కీగా ఆ అమ్మాయి కూడా నాకు మా కొలీగ్ డాటర్, వాళ్ళ ఫాదర్ మదర్ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అనుకోకుండా మరి వాళ్ళ వివాహాన్ని కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేనే సాక్ష్యం పెట్టాను. సో నాకు దేవుడు ఆ ఆధిక్యతనిచ్చాడు, నా ఫ్రెండ్ కాబట్టి అనుకోలే నేను. సో వాళ్ళిద్దరు కూడా నాకు క్లోజ్. వాళ్ళ అమ్మాయి కోడలు గారి తల్లిదండ్రులు కూడా, వాళ్ళు కూడా చాలా ఫెయిత్ఫుల్. హెల్త్ బాగలేక రాలేకపోయినారు. ఫస్ట్ వచ్చి బాబుని ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని, మరి రాజశేఖర్ కెనడాలో పనిచేస్తున్నాడు, ఎంఎస్ పిహెచ్డి చేసి ఐఐటీలు చెన్నైలో చదివాడు. నా ఒక మాట, నా ఫ్రెండ్ ఇంకొక అతను, మా ముగ్గురు పివి రత్నం గారని మా ఫ్రెండ్, మేము ముగ్గురు ఒక బ్యాచ్లో ఉండేవాడు, ఆనంద్ నేను పివి రత్నం. ఆయన చెన్నైలో ఉండి దేవుని పరిచయం చేస్తూ సాల్వేషన్ ఆర్మీలో ఎవ్రీ మంత్ ఒక ఆర్టికల్ రాస్తాడు. ఇప్పుడు కూడా రిటైర్ అయిపోయాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే పనిచేసి. నాకు మొన్న చెప్పాడు, నేను ఫోన్ చేశాడు, చెప్పినప్పుడు ఆనంద్ ఎంత తగ్గించుకుంటాడంటే, ఈ బాబుని ఐఐటీలో చేర్చేటప్పుడు చెన్నైకి తీసుకుపోయాడు కదా, అప్పుడు సూట్ కేసు వాడు మోస్తున్నా అంట. అవును, రత్నం వచ్చి, ఏంది ఆనంద్ నువ్వు సూట్ కేసు పిల్లల దగ్గర మోయించాలి కానీ నువ్వేం లేదులే, వాడు చిన్నవాడు, ఎంత అమాయకుడు కాబట్టి నేను అంత తగ్గించుకున్నాడా, నేను ఎంత చెప్పినా కానీ వినలేదు. మరి ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు? అంత తగ్గించుకొని మోయించమని చెప్పొచ్చు, కానీ సూట్ కేసు మోసుకోం, ఎంత తగ్గించుకున్నాడు. నాన్నగారి మెమోరియల్ ఈ మీటింగ్కి మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదములు. ఇంకా నాన్న గురించి కొంచెం చెప్పాలి అంటే, ఒక చిన్న ఫ్రేజ్లో చెప్పాలంటే, మా చిన్న ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ కరేజ్ అనే ఒక ఫ్రేజ్తో వచ్చిందనమాట. నాన్న జీవితాన్ని జస్ట్ ఆ 3-4 వర్డ్స్తో డిస్క్రైబ్ చేయొచ్చు. నాన్న పేరు ఆనందం, కానీ నాకు తెలిసి నాన్న జీవితం అంతా చాలా కష్టాలతోనే ఉండేరనమాట. ఎంత కష్టాలు వచ్చినా కానీ ఎప్పుడు ఆనందం
వేరే వాళ్ళకి పంచి పెట్టడానికే ట్రై చేశారు, కానీ ఎప్పుడు వేరే వాళ్ళ మీద భారంలాగా, లేకపోతే ఎప్పుడు నెగటివ్గా ఎప్పుడు లేరు. ఎప్పుడు పాజిటివ్గా ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనేది. ఇంకా ఎప్పుడు అందరికీ హ్యాపీనెస్ పంచాలని నాన్న ఉద్దేశం అన్నమాట. మా ముగ్గురిని చిన్నప్పటి నుంచి ముగ్గురిని చదివించాలంటే ముగ్గురుని చదివించాలంటే ఫైనాన్షియల్లీ కూడా చాలా భారమే నాన్నకి. చిన్నప్పుడు పెరిగేటప్పటి నుంచి కూడా మాకు ఇచ్చిన క్వాలిటీస్ అవన్నీ నాన్న ద్వారే వచ్చాయి. ఆనెస్టీ, హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ నాన్న ద్వారానే. నాన్న ఎప్పుడు తన గురించి కాకుండా ఎప్పుడు వేరే వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచించేవారనమాట. నాకు తెలిసి చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు ఎఫ్సిఐలో ఒక అంకుల్కి క్యాన్సర్ ఉండిందనమాట. నేను హార్డ్లీ 5th క్లాస్ 6th క్లాస్ ఉంటానేమో, నాకు సరిగ్గా గుర్తులేదు. ఆ టైమ్స్లో క్యాన్సర్ అంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉండేది. అంటే జనాలు ఏదేదో అనుకునేవాళ్ళు, రియాలిటీ కొంచెం తక్కువే తెలుసు. అలాంటప్పుడు చాలామంది ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళటం కూడా భయపడేవారనమాట. అలాంటి పరిస్థితుల్లో నాన్న అతనితో కొన్ని మంత్స్ స్పెండ్ చేశారు, రోజు వెళ్ళటం, కలవటం. అది నా దృష్టిలో అది గ్రేటెస్ట్ సర్వీస్ అనమాట. అది సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళేదానికి భయపడే టైమ్స్లో మనము యాజ్ ఎ హ్యూమన్, ఫెలో హ్యూమన్కి చేయగలిగింది ఏంటి? సహాయం. వెళ్ళి అతనితో కొన్ని మంత్సే ఉండేరు అంకుల్. దాని తర్వాత ఇంకా ఎవరికి బాగలేకున్నా కానీ వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయటము, అలాంటివన్నీ చేసేవాళ్ళు. ఇంకా చాలామందికి మంచిగా చదువుకోవాలి అని వాళ్ళకి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు. ఇంకా తన ఓన్ స్టైల్లో తన ఓన్ జోక్స్, తన ఓన్ కామెడీ అవన్నీ చేసేవారు. అమ్మని కొంచెం ఎక్కువనే కొంచెము ఫన్నీ థింగ్స్ చేసి అమ్మని కొంచెము, అంటే ఒకసారి చిన్నప్పుడు కూరగాయలకు వెళ్ళాము. నేను 3rd క్లాస్ ఉంటానేమో. కూరగాయలు కొని, పొట్లకాయ కొని నా భుజం మీద పెట్టి, అరే నువ్వు ఇంటికెళ్ళు, అమ్మ భయపడాలా అంటే అమ్మ రియల్గా నన్ను చూసి ఫస్ట్ ఇన్స్టెన్స్ అరే ఏంట్రది అని అట్లా చిన్న చిన్న ఫన్నీ ప్రాంక్స్ అట్లాంటివి కూడా చేసేవారనమాట. అయితే నాన్న జీవితంలో పెద్ద చేంజ్ నాన్న దేవుణ్ణి తెలుసుకోవటం. అది ఏథీస్ట్, ముందు అసలు దేవుణ్ణే నమ్మేవారు కాదు. ఎప్పుడు లాజికల్, కామన్ సెన్స్తో మాట్లాడేవారు ఎప్పుడు. ఇంకా చాలా కొంచెం ఆరగెన్స్ కూడా ఉండిందనమాట ఆ విషయంలో. కానీ నాన్నలో చాలా చేంజ్ వచ్చింది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత. ఇంకా నాన్నతో పాటు మేము కూడా మెల్లిగా దేవుణ్ణి తెలుసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. నాన్నతో చర్చ్కి వెళ్ళటము, ఇంకా చిన్న కూడా స్టార్టింగ్లో వెళ్ళి, దాని తర్వాత నాన్న ఏసన్న కూటములు, ఇంకా మా రామగుండంలో సురేష్ పాస్టర్, వీళ్ళిద్దరి ద్వారా చాలా దేవుళ్ళలో చాలా ఎదిగారనమాట. ఇంకా అలాగే చాలామందికి హెల్ప్ చేయటము అవన్నీ కూడా చేశారు. ఇంకా మేము పెరిగేటప్పుడు మాకు ఫుల్ ఫ్రీడమ్ అనమాట. మాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు ఇది చెయ్యాలి, నువ్వు ఇదే చెయ్యాలి. ఇంకా మాకు ఆ స్వేచ్ఛ ఇచ్చారనమాట. మేము మా కెరియర్ పాత్స్ లేకపోతే మా డెసిషన్స్ మేము చూస్ చేసుకునేలాగా ఎక్కువ ఏమి ఇంటర్ఫియర్ కాకపోతే సజెషన్స్ ఇస్తారు, ఫోర్స్ చేయరనమాట ఎప్పుడు.
అది చాలా ఆ, నా దృష్టిలో చాలా డిఫరెంట్. అంటే మరి అంత ఫ్రీడమ్ కూడా ఇవ్వటం మంచిదా అని కూడా క్వశ్చన్ వేయొచ్చు అనమాట. ఇంకా అమ్మ హెల్త్, ఇంకా చాలా విషయాల్లో కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు నాన్న. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళటము, తీసుకురావటము. అంటే మేము రామగుండంలో ఉండేవాళ్ళము, రామగుండం నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నమాట. ఎన్నో ట్రిప్స్. ఇంకా చాలాసార్లు ఈ విసుగు లేకుండా, ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా ఇవన్నీ చేసేవారనమాట. ఇంకా ఫుల్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎప్పుడూ కూర్చొని కామ్గా ఉండరు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. బ్యాడ్మింటన్ ఆడతారనమాట. ఇంకా గార్డెనింగ్ చేస్తారు. ఊరి నుంచి చెట్లు తీసుకొస్తారు, అరటి చెట్లు అవన్నీ తెచ్చి అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, కోర్ట్ చుట్టూగా పెట్టారనమాట. అవన్నీ ఇప్పుడు ఫ్రూట్స్ ఇస్తున్నాయి ఆ చెట్లు. ఇంకా ఎప్పుడు ఏదో ఒకటి పని చేయటము, ఎప్పుడు యాక్టివ్గా ఉండటము. ఇంకా చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్ చెప్పాలంటే నాన్నది. అలాంటిది నాన్నకి ఇలాంటి డిసీజ్ ఎలా వచ్చింది అని నేను చాలాసార్లు నేను క్వశ్చన్ చేసుకున్నాను అనమాట. అంటే ఎందుకు దేవుడా, ఎందుకు ఇట్లా, నాన్నకెందుకు, నాన్నేం చేశారు? దానికి ఎంత ఆలోచించినా దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. ప్రపోర్షన్ డిఫరెంట్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ ప్రపోర్షన్స్ డిఫరెంట్ కావచ్చు, కానీ మనిషి అన్నాక అన్నీ ఉంటాయి. కానీ దీని ద్వారా ప్రాబ్లమ్స్ వస్తే ఎదుర్కొనేది ఎలా, ఆ స్ట్రెంగ్త్ అనేది ఇచ్చారనమాట దేవుడు. మా ఇద్దరు చెల్లెళ్ళు, వాళ్ళు ఏమీ లెక్క చేయలేదు, వాళ్ళ హెల్త్ లెక్క చేయలేదు, వాళ్ళ కెరియర్స్ లెక్క చేయలేదు. వాళ్ళు మొత్తం లాస్ట్ 5 years మొత్తం డెడికేట్ చేశారు. ఇలాంటి జబ్బు నార్మల్గా 5 months to 1 year లోపల కన్నా ఎక్కువ బ్రతకలేరనమాట. అలాంటిది 5 years ఫుల్ కేర్ అంటే బెస్ట్ కేర్ అనమాట. అది దానికన్నా మంచి కేర్ ఎంత డబ్బులు పెట్టినా కానీ రాదు. అది ప్రొవైడ్ చేయగలిగారు. నార్మల్గా ఇలాంటి పేషెంట్స్ని ఆస్పైస్ అని ఒక ఫెసిలిటీలో పెడతారనమాట. ఇది టర్మినల్లీ ఇల్ పీపుల్కి జస్ట్ బేసిక్ కేర్ ఇస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ రోజుకి 1 గంట అట్లా చూసి వస్తారు. ఆ మనిషి ఆ హాస్పైస్లో, ఆ ఏకాంతంలో అలా ఉండి అలా వదిలి వెళ్ళిపోతారనమాట. అలా కాకుండా నాన్నకి బెస్ట్ కేర్ అనమాట. లివింగ్ రూమ్లోనే అందరినీ ఎప్పుడు చూస్తూ, ఇంకా అందరి మధ్యలోనే ఉంటూ, అందరినీ చూస్తూ, ఎంత కష్టం ఉన్నా కానీ అందరితో పాటు ఉండారనమాట. అలాగే నాన్నని చూసుకున్న మా నర్సెస్ అనమాట, వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు. వాళ్ళకి 10 నిమిషాలు కూడా సరిగా టైం ఫ్రీగా దొరకదు. ఎందుకంటే నాన్నకి ఎప్పుడూ ఏదో ఒక నీడ్ ఉంటుంది. వాళ్ళు ఏమీ విసుగు పడకుండా ఎప్పుడూ వాళ్ళు మంచిగా కేర్ తీసుకునే వాళ్ళనమాట. వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అలా డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టం, ఇంకా చాలా అదృష్టం అనమాట. వాళ్ళు కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లాగానే. ఇంకా మెయిన్గా సమ్మరైజ్ చేయాలంటే ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ కరేజ్, అది నాన్న లైఫ్. లవ్ అంటే వేరే వాళ్ళకి ప్రేమ, హ్యాపీనెస్, ఈ 2 పంచటం. నాన్న ఇంతకాలం ధైర్యంగా అన్ని కష్టాలు ఫేస్ చేసి దాన్ని ఎదుర్కొని ఇంతవరకు పోరాడటం అంటే అది కరేజ్. వేరే వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్.
ఇంకా నా తరపు నుంచి నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే, నాన్నకి అవసరం ఉన్నప్పుడు నేను లేని దగ్గర చాలాసార్లు. ఇంకా నాన్నతో కూడా ఎప్పుడు హార్ట్ టు హార్ట్ ఎప్పుడు పంచుకోలేదు ఏమీ. ఎందుకంటే నేను ఎమోషనల్ అయిపోయి ఏడిసి, నాన్న ఆ పరిస్థితుల్లో ఎమోషనల్ అయిపోయి ఏడవటము అవన్నీ నాకు ఎందుకో నాకు నచ్చలేదు. నేను అనుకున్నాను, కానీ మా కళ్ళల్లోనే మాకు తెలుసు, మేము చూసుకున్నప్పుడు నేనేమి కన్వే చేయబోతున్నానో, ఇంకా నాన్న నాతో ఏం మాట్లాడుతున్నారో ఆ ఒక్క కమ్యూనికేషన్ ఉండేదన్నమాట మేము చూసుకున్నప్పుడు. కానీ నాన్న పరిస్థితుల వల్ల ఓపెన్గా మాట్లాడటం అనేది జరగలేదన్నమాట. కానీ నాన్నమ్మ, నాకు తెలుసు మీరు దేవుడి దగ్గర ఉన్నారని. ఇంకా మేమందరము మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము, ఇంకా ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాం నాన్న. థ్యాంక్ యూ.